ఆకాశంలో ఎగురుతున్న జాతీయ జెండాను చూసినప్పుడు మన హృదయంలో సహజంగా ఒక గర్వం కలుగుతుంది. ఇది కేవలం 3 రంగుల కథ కాదు, ఇది ఒక మనిషి ఆలోచన కథ. ఆ ఆలోచనకు రూపమిచ్చిన మహనీయుడు పింగళి వెంకయ్య. 1876లో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని భట్లపెనుమర్రు గ్రామంలో ఆయన జన్మించారు. ఈ మట్టిలోనే భారత జాతీయ జెండా ఆలోచనకు బీజం పడింది. ఈ ఊరిలో ఇప్పటికీ పింగళి వెంకయ్య పేరు గౌరవంతో పలకబడుతుంది. గాంధీ గారికి చేరి ఆయన దగ్గర ఉండి ఆయన సలహా మేరకు జాతీయ జెండా తయారు చేశారు. ఈ గ్రామంలో పుట్టడం, ఆ గ్రామంలో మేము పనిచేయటం, మేము ఎక్కడికి వెళ్ళినా సరే పింగళి వెంకయ్య గారు జన్మస్థలంలో పనిచేస్తున్నారని చెప్పడం మాకు గర్వకారణంగా ఉంది. స్వతంత్ర పోరాటంలో చేరి ఆ గాంధీ గారి ఎమ్మట తిరిగి ఈ జెండా తయారు చేయమని ఆయన గారికి ఆర్డర్ ఇస్తే 3 గంటల్లో ఈ 3 రంగుల జెండా తయారు చేశాడని మనకి ఈనికిడి. మచిలీపట్నంలో చదువు, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సేవ, క్రమశిక్షణే ఆయన బలం. విదేశీ నేలపై ఒక నిజం ఆయనను కదిలించింది. ఇతర దేశాలకు జెండా ఉంది, మన దేశానికి లేదు. విమర్శ కాదు, పరిష్కారం కావాలనుకున్నారు. భారత సంస్కృతి, ఐక్యతను ప్రతిబింబించేలా జెండా రూపకల్పన ప్రారంభమైంది. 25కి పైగా నమూనాలు. 1916లో పుస్తకంగా దేశానికి అంకితం. 1921 విజయవాడ కాంగ్రెస్లో గాంధీజీకి ఆ ఆలోచనను వివరించగా ఆయన సూచనలతో ఆ జెండా అన్ని వర్గాలను కలిపే ఐక్యత ప్రతీకగా మారింది. 1947లో అదే ఆలోచన భారత జాతీయ జెండాగా ఆమోదించబడింది. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా దేశానికి గర్వకారణమైన ఈ తెలుగు మహనీయుణ్ణి మనస్ఫూర్తిగా స్మరిస్తూ జాతీయ జెండాను గౌరవించి వారి త్యాగాన్ని చిరకాలం గుర్తుంచుకుందాం.